హాయ్ ఫ్రెండ్స్, హలో, నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా నాకంటే బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు నేను బెండకాయ టమాటా కర్రీ చేస్తున్నాను. అది ఎలా చేయాలి ఏంటి అనేది చూసుకుంటాం. బెండకాయ కర్రీ చేయడానికి మనకు కావాల్సిన పదార్థాలు: తాలింపు గింజలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కారం, పసుపు, ధనియా పౌడర్, టమాటా, ఉప్పు, ఆయిల్, బెండకాయ. ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ హీట్ అయిందండి. తాలింపు గింజలు వేస్తున్నాను. ఆనియన్, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేస్తున్నానండి. ఫ్రై అయ్యండి. పసుపు వేస్తున్నాను. కాయలు వేసుకున్నాము. బెండకాయ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం టమాటాలు వేసుకుందాము. బెండకాయ కర్రీ చేసేటప్పుడు ఒక చిన్న టిప్ అండి. మార్నింగ్ కర్రీ వండాలనుకున్నప్పుడు నైటే కడిగేసి ఒక జల్లీలో పెట్టేయండి. చేస్తే మనం మార్నింగ్ కర్రీ వండేటప్పుడు జిగురు ఎక్కువ రాదు. టమాటాలు కూడా ఉడికాయండి. దీనిలో ఇప్పుడు మనం నెక్స్ట్ కారం, ఉప్పు వేసుకున్నాము. కొంచెం ఉప్పు, కొంచెం కారం, ధనియా పౌడర్ వేసుకున్నామండి. ఇప్పుడు మనకి కర్రీ రెడీ అయిపోయిందండి. దీన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు మనకి బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. దీనిలో మనం ఎక్కువ ఆయిల్ యూజ్ చేయలేదు, మసాలా యూజ్ చేయలేదు, ఇంకా దీనికి ఎక్కువ సేపు మనం ఆయిల్ లో కూడా డీప్ ఫ్రై కూడా చేయలేదు. సో మీరందరూ కూడా దీన్ని ట్రై చేయండి. సింపుల్ కర్రీ, 10 minutes కర్రీ, ఈజీగా అయిపోతుంది. పుల్కాస్ లోకి, రోటీస్ లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ కూడా దీన్ని ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నానండి. నేనైతే ఈరోజు రైస్ పెట్టుకున్నాను. రైస్ కొంచెం ఇలా కలుపుకొని దీని మీద కొంచెం నెయ్యి వేసుకోండి. కొంచెం నెయ్యి వేసుకొని కర్రీ మీద, రైస్ మీద తినండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్స్ లో చెప్పండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.